హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వ్లాగ్స్. ఈరోజైతే నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అయితే చేశాను కానీ మటన్ బిర్యానీ అయితే ఎప్పుడు ట్రై చేయలే. నాకు ఎందుకో హైదరాబాద్లో అసలు మటన్ తినడం అస్సలు నచ్చదు. ఇక మా అత్తయ్య ఫెస్టివల్కి వచ్చారు కదా, సో హైదరాబాద్కి వచ్చారు కదా, ఇక మటన్ తీసుకొచ్చింది. 3 కేజెస్ అలా తీసుకొచ్చింది. ఆ రోజు అయితే నేను సగం పక్కన పెట్టేసి సగమే చేశాను. మా మరిది అయితే లేరన్నట్టు ఫెస్టివల్ అప్పుడు తను వేరే దగ్గరికి అయితే వెళ్ళారు. సో ఇక నేను 1 కేజీకి ఎక్కువనే మటన్ అయితే తీసి పక్కకు పెట్టాను. ఇక మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇది ప్రాసెస్ ఎలానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే మటన్ అయితే నీట్గా వాష్ చేసుకొని నేనైతే కేజీకి 3 స్పూన్స్ కారం అయితే వేస్తాను. ఎగ్జాక్ట్లీగా సరిపోతుంది. నార్మల్ స్పూన్స్, మరీ ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే స్పైసీ ఎవ్వరం తినము, నార్మల్గానే తింటాము. సో నేనైతే 3 స్పూన్స్ కారం వేసాను. తర్వాత కొరియాండర్ పౌడర్, అది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బయటనైతే అసలు తీసుకోను. ఇది కూడా గరం మసాలా, అది నేను హోమ్ మేడే, నేనే ఇంట్లో రెడీ చేశాను. తర్వాత పసుపు, సాల్ట్ సరిపడా వేసాను. తర్వాత మనం ఎంత తింటామో దాన్ని బట్టి సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. ఎప్పటికప్పుడు నార్మల్గా కేజీ అలా తీసుకొని పెట్టేస్తాను అన్నట్టు. తర్వాత ఒక లెమన్ అయితే ఒకటి అయితే పిండాను. తర్వాత ఒక కప్పు కర్డ్ తీసుకున్నాను. నార్మల్గా బిర్యానీ మ్యారినేషన్ చేసినప్పుడు కన్ఫామ్గా కర్డ్ వేస్తారు కదా, కొంచెం గ్రేవీ అలా కోసం. నేను స్పైసెస్ కూడా తక్కువనే ఇస్తాను. లవంగాలు యాలకులు కూడా నేను ఎక్కువ స్పైస్ అయితే వేయలేదు. ఇక బిర్యానీకి ఏమేమి వేస్తామో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసాను అన్నట్టు. మొత్తం అదంతా కలిపేసి ఒక 30 to 40 మినిట్స్ అట్లా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ స్పైసెస్ అన్నీ పీసెస్కి మంచిగా పడుతుంది కదా. సో నేనైతే ఒక 30-40 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను. మళ్ళీ పచ్చిమిర్చి ఒక 3 అలా కట్ చేసేసాను. నార్మల్ ఆనియన్స్, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దానిపైన వేస్తాను అన్నట్టు. పుదీనా కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా కూడా వేసాను అన్నట్టు. కొంచెం ఆయిల్ పోసేసి కలుపుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో అయితే ఒక 10 విజిల్స్ అలా పెట్టాను. మటన్ ఉడకడం అంటే చాలా కష్టం కదా. చికెన్ అయితే తొందర అయిపోతుంది ప్రాసెస్, కానీ మటన్ బిర్యానీ లెంతీ ప్రాసెసే అనిపించింది నాకు. ఎందుకంటే మటన్ ఉడికే వరకు అసలు ఫుల్ టైం పట్టింది. ఇంకా నేనైతే కుక్కర్లో వేసేసాను. ఒక 10 విజిల్స్ అలా పెట్టేసరికి పీసెస్ కొంచెం మెత్తగా కావాలి కదా, మరీ గట్టిగా ఉన్నా ఎవరు తినరు. సో అందుకోసమనే ఇక 10 విజిల్స్ అలా పెట్టాను. ఇక మటన్ అయితే మొత్తం కలిపేసేసి అందులో కొన్ని వాటర్ పోసి ఇక 10 విజిల్స్ అయితే పెట్టాను. తన పక్కన అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. మొత్తం ఇవి అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసేసిన తర్వాత నేనైతే మేము 4-5 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి నేను ఈ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ నైట్ కలా అవుతుందని చెప్పేసి అరౌండ్ 3.5-4 గ్లాసెస్ అయితే పెట్టాను. ఇక్కడ అయితే నేను బిర్యానీ అదే రైస్ అయితే దమ్కి పెడుతున్నాను అన్నట్టు. అందులోకి ఏమేమి స్పైసెస్ కావాలో అవన్నీ అయితే వాటర్లో వేసేసుకొని బగారా రైస్కి మనం ఏం వేసుకుంటామో సేమ్ అలానే అన్నీ వేసేసుకున్నాను అన్నట్టు. మొత్తం అది వేసేసి మొత్తం ఆయిల్ బాయిల్ అయిన తర్వాత అందులోనైతే రైస్ వేస్తాను. రైస్ అయితే ఒక అరౌండ్ ఒక 90% అలా కుక్ అయిన తర్వాతనే నేను బిర్యానీకి అయితే దమ్ పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ రైస్ సరిగా ఉడకకపోతే బాగుండదు కదా. సో నేను 90% రైస్ అయితే కుక్ అయిన తర్వాతనే తీసేస్తాను అన్నట్టు. మీరు కూడా అలానే చేస్తారా, లేకుంటే 50% అలా కుక్ అయిన తర్వాత అందులో వేస్తారా? కామెంట్ చేయండి. ఇక నేనైతే ఇక్కడ వాటర్ అయితే మొత్తం బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేస్తున్నాను. నేను పెట్టిన దాంట్లో రైస్ ఫుల్ అయింది అసలు. అందులో ఇక రైస్ అయితే కుక్ అవుతుంది. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి. అవైతే తీసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇక మళ్ళీ సపరేట్గా వేరే బౌల్ తీసుకొని అందులోకి అయితే ఫస్ట్ మటన్ కుక్ అయింది ఉంటుంది కదా, మటన్ని ఫస్ట్ కింద వేసేసి తర్వాత దాని ఒక లేయర్ రైస్, మళ్ళీ మటన్ కింద పెట్టేసి మళ్ళీ ఒక లేయర్ రైస్, అట్లా 3 లేయర్స్ అలా అయితే నేను పెట్టేసుకున్నాను అన్నట్టు. మిడిల్లో ఇట్లా పైనుండి మళ్ళీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా అవన్నీ వేసేసుకొని కొత్తిమీర అవన్నీ వేసుకొని మళ్ళీ దమ్కి పెట్టాను. కొంచెం మటన్ గ్రేవీ కూడా పైన వేసాను.
టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా కుక్ అయింది. నేనైతే పీస్ పట్టుకొని చూపిద్దాం అనుకున్నా, అది కాలుతుంది వేడి వేడిగా. మటన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.